హాయ్ అండి అందరికీ. సండే రోజు మధ్యాహ్నం వేడి వేడి అన్నంతో మటన్ కీమా, దానికి కాంబినేషన్‌లో కరివేపాకుతో గట్టిగా తాలింపెట్టిన ఉలవచారు, పక్కనే ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకొని తింటుంటే ఆహాహా! నాన్ వెజ్ లవర్స్‌కి అంతకంటే తృప్తికరమైన భోజనం ఇంకేముంటుంది చెప్పండి. ముందుగా మటన్ కీమాని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్‌లోకి తీసుకొని దానిలోకి ఒక స్పూనున్నర ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని సిమ్‌లో విజిల్ లేకుండా మూత పెట్టి 5 నిమిషాల పాటు 5, 10 నిమిషాల పాటు సిమ్‌లో మగ్గించుకోండి. అప్పుడు కీమాలో ఉన్న నీరంతా బయటకొస్తుంది. అవసరమైతే ఒక చిన్న గ్లాసుని మళ్ళీ నీళ్లు పోసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకొని కుక్కరు 4, 5 విజిల్స్ రానివ్వండి. 4, 5 విజిల్స్‌కి కీమా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకున్న కాజుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేడెక్కాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా నూనె పోసుకొని కొద్దిగా చెక్క, లవంగం వేసుకొని ఉల్లిపాయను వేసి వేయించుకోవాలి. వేగిన ఉల్లిపాయలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనిలోకి ఒక స్పూనున్నర కారం వేసుకొని కారం వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కీమాని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంతో పాటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ కాజు పేస్ట్, అది కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తరువాత ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకొక టిప్ చెప్తానండి. నేను ముందుగా మటన్ కీమాని ఉడికించుకున్న తర్వాత ఆ తర్వాత నూనె, ఉల్లిపాయ మిశ్రమంలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానండి. లేదంటే ముందే గనక ఉల్లిపాయలో, నూనెలో వేసుకుంటే గనక ఆ ఉల్లిపాయలో ఉన్న నూనె, మటన్ కీమాలో ఉన్న ఫ్యాట్ మొత్తం కలిపి మనకి ఆయిల్ ఎక్కువైపోతుంది. ఇలా చేస్తే గనక మనకి తాలింపులో తక్కువ నూనె పడుతుందండి చాలా. చివరిగా గుప్పెడు కొత్తిమీరను కూరంతా చల్లుకొని, కలుపుకొని ఫైనల్ టచ్‌లో ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా పైన పైన చల్లుకొని దించుకుంటే ఉంటుందండి. ఆహాహా! ఆ వాసన అమోఘం, అద్భుతం అంతే. ఇంకేముంటుందండి, వేడి వేడి అన్నంలో కీమా వేసుకొని లాగించేయడమే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్‌ని. మన ఛానల్‌లో ఇవే కాదండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటాను. బాయ్.